ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్రలో ఎమ్మెల్యే అరవింద బాబు, జేసీ సంజనా సింహ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు టూరిజం ఆధ్యాత్మిక వాతావరణంలో యోగా నిర్వహించారు. ఈ ప్రాంతంలో యోగా చేస్తుంటే ఓం నమః శివాయ అనే ఆధ్యాత్మికతతో ప్రశాంతత ఏర్పడుతుందన్న జేసీ సంజనా సింహ అన్నారు. యోగా అనే విద్య పూర్వం 5,000 సంవత్సరాల క్రితమే ఉండి మరుగున పడ్డ విద్య అని నరేంద్ర మోదీ తిరిగి జీవం పోశారని అన్నారు. దైనందిక జీవితంలో ఎన్నో పనివత్తులు చూస్తున్నామని, 30 నుంచి 35 సంవత్సరాలకే బీపీ, షుగర్, కార్డియాలజీ అరెస్టులు జరుగుతున్నాయని, ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా యోగాని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అరవింద బాబు పిలుపునిచ్చారు. యోగా అనే విద్య వలన మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని అన్నారు. యోగా అనే ప్రక్రియ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గిఫ్టు అని పలువురు కొనియాడారు. యోగాంధ్రలో పలువురు అధికారులు, కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూర్వకాలం 5,000 సంవత్సరాల కిందటే మనకు ఉన్నటువంటి ఈ విద్యని మరుగున పడిపోయినటువంటి ఈ విద్యని మరలా వారు పునఃప్రారంభం చేసేసి ఇక్కడ మన యోగాని ఇంత అత్యంత వైభవంగా తీసుకురావడం అనేది మనం గర్వకారణంగా చేసుకోవాలి. ఈ విద్యని ఒక జూన్ నెలలోనే కాకుండా ఇది ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకునేలాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. యోగా అనేది భారతదేశ ప్రపంచ చరిత్రలో యుగాలుగా మన దైనందిన కార్యక్రమంలో ప్రతి భాగంలో ఇది ఉంటుంది. మరి సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత స్పీడ్ యుగంలో మనం అందరం కూడా దానికి దూరం అయ్యాము. కానీ ముఖ్యంగా మరి మహిళలకైతే ఇంట్లో చేసే ప్రతి పనిలో యోగ ముద్ర ఉంటుంది. కూర్చొని ఓడవాలన్నా, అంటు దోవాలన్నా, పిల్లల్ని స్నానాలు చేయించాలి, అన్ని కార్యక్రమాల్లో యోగాసనాలు మీరు వేస్తూ ఉంటారు. కింద కూర్చొని చక్కగా మీరు లేగగలరు. అన్ని కార్యక్రమాలు, అన్ని ఆసనాలు మహిళలు ఎక్కువగా వేయగలరు. మరి యోగా అనేది మహిళలకి చాలా తేలిగ్గా ఉండే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మానసికంగా, శారీరకంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయటం మంచిది. అందరూ కూడా ప్రతి అనునిత్యం ఉదయం పూట ఒక 10 నిమిషాలు, పావు గంటను చేస్తే మీ శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది. మానసికంగా టెన్షన్స్ లేకుండా బీపీ, షుగర్ వీటన్నిటి కూడా దూరం అవుతాం. ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు యోగా అనేది పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అన్నమాట. మనము ప్రపంచానికి ఇచ్చిన ఒక గిఫ్ట్ లాగా యోగాని చూడాలి. ఈ మధ్యకాలంలో హెల్దీ లివింగ్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ అనే ఒక నెగిటివ్ కానటేషన్లో మాట్లాడుతున్నాము. కానీ యోగా అనేది ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్, వెల్నెస్ గురించి మాట్లాడుతుంది హోలిస్టిక్గా. అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ అనే రెండిటితో పాటు మోర్ ఇంపార్టెంట్గా స్పిరిచువల్ అవేకనింగ్, ఈ మూడింటిని కూడా కలిపి యోగా అనేది ఒక హోల్సమ్నెస్ టు హెల్త్ అనేది మనకి ఇస్తుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 21 డేస్ మనము వివిధ థీమ్స్తో దీని కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మొన్న థీమాటిక్ యోగా చేశాము ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం వర్కర్స్తో. ఈరోజు మనకి టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ ఆల్సో స్పిరిచువల్ వెల్బీయింగ్ కింద కోటప్పకొండ దగ్గర ఈరోజు చేయడం జరిగింది. మీరందరూ కూడా గమనించుంటారు, యోగా చేస్తున్నంతసేపు మనకి ఓం నమో శివాయ అని వెనకాల వినిపిస్తూ ఉంది. సో మనకు ఒక పీస్ని బాగా ఎలా ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్ ఆఫర్ చేసిందో మీ అందరికీ తెలుసు.